మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. 4,000 ఏమాయ్? ఇందిరా మిల్లు ఏమాయ్? మీ ప్లాట్ ఉంటే కట్టుకుంటే 5 లక్షలు ఇస్తానడు ఏమాయ్? 10 లక్షల ఆరోగ్య బీమా, ఆరోగ్యశ్రీ ఏమాయ్? ఏమాయ్? బస్సు ఎక్కి తిరుగుమాడు అంతే. అవి పాత బస్సులు, బస్ స్టాండ్లు కూడా లేవు. ఏమున్నది మీకోసం సుక్కలు తెప్పుకొని తెచ్చిస్తా. మంచిగా చైన్ కీడ లాకెట్లు ఎక్కేసుకోరు, సుక్కని వేసుకోండి, తెప్పుకొస్తా. మస్తుంటాయి సుక్కలు, ఎన్నంటనే తెచ్చిస్తా. ఈ ఫ్లైట్లలో చంద్రమండలం షికారు కూడా చేయించుకొని వస్తా. ఎలక్ట్రిక్ స్కూటీలు ఇచ్చిర్రా? స్కూటర్లు, ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్మాయిలకి 18 సంవత్సరాలు దాటిన చదువుకునే అమ్మాయిలకి ఇచ్చిర్రా ఎలక్ట్రిక్ స్కూటర్లు? ఇయ్యలే. ఎన్నిసార్లు మోసపోతారు, ఎన్నిగానం వాగ్దానాలు చేసి మోసం చేస్తారు మిమ్మల్ని. మళ్ళీ దేవుళ్ళ మీద ఒట్లు వేసిండా లేదా? వేసిండా? పొట్టోడు వేసిండు కదా. అంతకుముందు గదముక్కుడు మోసం చేసిపోయాడు. ఎన్నిసార్లు మోసపోతారు? మాదేమి చెప్పనీకి కాలూరులో ఎయిర్పోర్ట్ కడతా, ఖానాపూర్లోకి ఎయిర్పోర్ట్ కడతా. అరవింద్ చెప్తే చేస్తాడు. పసుపు తెస్తా అన్నాడు, తెచ్చిండు. పసుపు రేట్లు పెంచుతా అన్నాడు, 4,000కి వెళ్ళి 16,000-17,000 చేసిండు. ఇది కూడా వేస్తాడేమో ఎయిర్పోర్ట్ అనుకొని ఓటేసేస్తారు మీద. ఏమని 10 తులాలు ఇచ్చేద్దాం, 10 తులాలు ఇచ్చేద్దాం. ఏమన్నది? 2 లక్షల రూపాయలు కదా. మీకైతే వాడు వాగ్దానం చేసేవాడు పొట్టు 70,000-80,000 ఉండే. ఓ 10 తులాలు ఇచ్చేద్దాం. ఇక ఎన్నడమ్మా మీ గల్లీలు చక్కగా లేవు. మీ రోడ్లు, ఇది రోడ్ కదా. ఇది రోడ్ ఉందా? నాకైతే డాంబర్ కనబడతలేదు, సిమెంట్ కనబడతలేదు, డాంబర్ కనబడతలేదు. మోర్లు చక్కగా లేవు. రేపు ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, రేపు వర్షాకాలం రాగానే దోమలు, డెంగ్యూ జ్వరాలు, చికెన్ గున్యాలు, హాస్పిటల్ వాడాలి, పైసలు మనమే తెచ్చి కట్టాలి. ఆరోగ్య బీమా లేదు. దేశం మొత్తం 5-5 లక్షల ఆరోగ్య బీమా ఆయుష్మాన్ భారత్ నరేంద్ర మోడీ నడుస్తున్నది. తెలంగాణలో నడవరిస్తలేరు. దేశం మొత్తం 5 కోట్ల ఇల్లు కట్టిండ్రు. 5 కోట్ల ఇల్లు కట్టిండు నరేంద్ర మోడీ. మీరు గూగుల్ చేసుకోండి. నేనేం అర్థం, నన్ను నమ్మద్దు, నన్ను నమ్మమని అంటలేను. గూగుల్ చేసుకోండి. 5 కోట్ల ఇల్లు కట్టిండు. అద్దా మీకు? వద్దా? మరి కావాలంటే గల్లీలో కూడా కమలానికి గుద్దాలా? ఢిల్లీలో గుద్దుతున్నారు, ఢిల్లీకి వెళ్ళి పైసలు వస్తున్నాయి, అది మీ దాకా అందనిస్తలేరు. గల్లీలో దొంగల కోటేస్తున్నారు. మీరు బీజేపీ కోటేయాలి. గంగన్నన, వెంకన్నన, రంగన్నన కాదు, పువ్వు కమలం నరేంద్ర మోడీ అంతే. మీరు వ్యక్తికేస్తలేరు, వ్యవస్థకేస్తున్నారు. ఓటు వ్యవస్థకేయాలి మీరు, వ్యక్తికి కాదు. అవినీతి రహిత వ్యవస్థ పేరే భారతీయ జనతా పార్టీ. దాని కోటేది మీరు. బీజేపీ కోటే అన్నీ అవుతాయి. సో ఈ రకంగా ఎన్నిసార్లు మోసపోతారవ్వా మీరు? ఎన్నిసార్లు మోసపోతారు? నాకు గోస అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. ఓ 20 ఏళ్ల కింద అప్పట్లోనే రోడ్లు, మన గ్రామాలు, ఈ గ్రామాలు తీసుకుపోయి మున్సిపాలిటీలో కలిపిన 4-5% మీ 5 ప్రాపర్టీ ట్యాక్స్, ఇంటి పన్ను పెరిగిందా? మీరేమో పిచ్చోళ్ళ లెక్క ఇంటి పన్ను కడుతున్నారు. ఆయన మేయర్ అభ్యర్థి ఆయన పెద్ద హోటల్ ఉన్నది, ఆయన పన్ను కడతలేడు, ఆస్తి పన్ను కడతలేడు. 8.5 కోట్ల అప్పు ఉండే మున్సిపాలిటీకి. ఇప్పుడు ఎలక్షన్ నిలబడి మేయర్ అవుతా అని కాంగ్రెస్ కూడా అమ్ముకున్నాడు. మన నిజామాబాద్ వాడే మహేష్ కుమార్ కూడా పైసలు తీసుకున్నాడు, ఆయనకు అమ్ముకున్నాడు. ఇక మేయర్ అయ్యి ఇంకా ఎక్కువ దోసుకోవచ్చని 8.5 కోట్లు 18 సంవత్సరాలు కట్టనోడు దెబ్బ కట్టిండు. ఎందుకు కట్టిండు? మళ్ళా దోసుకుందామనే కట్టిండు కదా. 18 సంవత్సరాలు ఎందుకు కట్టలే? పైసలు ఉండగా, నియత లేక కదా. నియతలో లేనివానికి ఓటేసుకుంటే ఎందుకమ్మా మనము? నియత లేనివానికి ఓటేసుడు ఎందుకు? ఆ పైసలు ఆస్తి పన్ను కడితేనే కదా మనకు రోడ్లు అయ్యేటివి, మోరు సాఫ్ అయ్యేటివి, లైట్లు వచ్చేటివి, మన గల్లీలు మంచిగా అయ్యేటి, శుభ్రంగా అయ్యేటి, చెత్త ఎత్తిపోసులు ఉంటుంది, జీతాలు సమయానికి ఇవ్వాలా పనిచేసే వాళ్ళకి మున్సిపాలిటీలా.
పన్ను ఎగ్గొట్టని కూడా ఓటేసినామంటే ఇక దాని తర్వాత మా మోర్లు మంచిగా లేవు, మా రోడ్లు మంచిగా లేవు అని మీ నెత్తి మీరే వాళ్ళ కొట్టుకోవాల్సి వస్తుంది. మాదేం పోయింది? ఎయిర్పోర్ట్లు కట్టిస్తాము, రాకెట్లు పెడతాము, ప్లేన్లు కాదు, కార్లు కాదు, బస్సులు కాదు, రాకెటే పెడతాం. పోయి వద్దారు అట్లా చంద్రుడి మీదకి అట్లా తిరిగి షికారు చేసుకుని రండి, నా ఇష్టం. ఇట్లా వాగ్దానాలు చేసుకుంటే నమ్ముతా ఓట్లు వేసుకుంటా పోతా ఉంటే ఇట్లనే మోసం చేస్తూ ఉంటారు మిమ్మల్ని. రైతులని మోసమే, మహిళలని మోసమే, నిరుద్యోగులని మోసమే. కనీసం పిల్లగాళ్ళకి, బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లగాళ్ళకి చదువుకుంటేందుకు ఫీ రీఎంబర్స్మెంట్లు కూడా ఇస్తలేరు. ఆ ప్రైవేట్ కాలేజీలు బంద్ పెట్టిండ్రు, మొత్తం పైసలు కడతా అంటేనే సీట్ ఇస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి అన్ని బకాయిలే. పొట్టోడు వచ్చిండు, మళ్ళా పొంగనాలు కొట్టిండు, పోయిండు. అరవింద్ స్మార్ట్ సిటీ చేయలేదు. అరవింద్ స్మార్ట్ సిటీ చేయడరా బేవకూఫ్. నువ్వు ప్రతిపాదన నువ్వు పంపాలా, రాష్ట్ర ప్రభుత్వం పంపాలా. ఆ గత ముక్కడు పంపలేదు, నువ్వు తొండమూతవి నువ్వు కూడా పంపలేదు 2 నెలల. నువ్వు ప్రతిపాదన పంపితే కదా వాళ్ళు ఇచ్చేది. ఎంపీ పంపడు ప్రతిపాదన, రాష్ట్ర ప్రభుత్వం పంపుతుంది. కేంద్ర ప్రభుత్వం 2 ఇస్తాము తెలంగాణకి, లేదా 3 ఇస్తామంటది. ఆ 3 ఏవి కావాలనేది నువ్వు పంపాలి ప్రతిపాదన. చదువుకోనోడు మన ముఖ్యమంత్రి. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.